ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను వెడగొట్టెదను. దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా ఆ దినము ఇశ్రాయేలు ప్రజలతో, ఆ దేవుని జనులతో మాట్లాడుతూ ఉంటే, ఈ వాగ్దానము ద్వారా ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో, నీ కుటుంబంతో, నీ పరిస్థితుల్లో ఉన్న నీ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు. మీరు గమనించండి, మనం వెళ్ళే మార్గంలో ఎత్తు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు, కొన్నిసార్లు కొండలు ఉండొచ్చు, బండలు ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే ఒక చిన్న రాయి చిటికినీళ్ళకి తగిలితే, ఆ గోరుకు తగిలితే ఎంత విలవిల్లాడిపోతారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, దేవుడు ముందుగా వెళ్తే, దేవుడు ముందుగా నడిస్తే, దేవుడు ముందుగా ఉంటే తర్వాత అన్నీ మేలుకరమైనవి జరుగుతాయండి. అందుకే అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు. అబ్రహాం ఒకరోజు అదే ఆదికాండం 24వ అధ్యాయంలో అంటాడు ఒక గొప్ప మాటను. అబ్రహాం గారు చెప్తాడు, 7వ వచనంలో అంటాడు, నీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను అని చెప్పాడు. అవును కదా, నిజంగా ఆ దినము దేవుడే అబ్రహాముకు ముందుగా ఉన్నాడు. అందుకనే అబ్రహాము ప్రయాణం బాగుంది, అబ్రహాము క్షేమకరమైన ప్రయాణం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, బైబిల్ చెప్తుంది ఈరోజు నీకు ముందుగా దేవుడు పోతున్నాడు. దేవుడు ముందు నడుస్తూ ఉంటే ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఒకసారి ఒక ఆయన ఒక రాత్రిపూట ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సినప్పుడు, ఆ రాత్రి సమయంలో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక చీకటి కలిగినటువంటి ఒక అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద లోయ లాంటిది వచ్చింది. బురద, లోయి, నీళ్ళన్నీ ఉన్నాయి. అయితే ఆ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత అవతలికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. అక్కడ దాకా వచ్చిన ఆయన గట్టిగా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను ఒంటరిని, నేను ఒక్కడనే ఉన్నాను, భయంగా ఉంది, అధైర్యంగా ఉంది, ఇటు నుంచి అవతలకు దాటాలంటే చాలా భయపడుతున్నాను అని చెప్పి ఒక్కసారి ప్రభువుని పిలిచాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన పిలిచాడో ఆయన పక్కన, ఆయన ముందు, దేవుడు ముందు నడుస్తున్నాడు. ఓ మాట చెప్పాలంటే, ఆయన పక్కనే, ఆయన పక్షమున్న దేవుడు ముందు నడుస్తుంటే ఆయన చేయి పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఈయన ముందు వెళ్తున్నాడు, దేవుడు తర్వాత ఈయన వెళ్తున్నాడు. కానీ గమనించండి, దేవుడు వారికి ముందుగా నడుస్తున్నప్పుడు ధైర్యం వచ్చిందండి. అవతలకు దాటి వెళ్ళిపోయాడు, ఆ రాత్రి ఉండిపోయాడు, తెల్లారి వచ్చాడు. వస్తే ఎవరూ వెళ్ళలేదండి. ఆ ఉదయకాలంలో వచ్చి చూస్తే ఆయనకు ముందుగా ఈయన అచ్చులున్నాయి, ఈయనకు ముందుగా ఒక పెద్ద యొక్క కాలు అచ్చులున్నాయి. అవి చూసిన ఆయన అనుకున్నాడు, నాకు నిజంగా ముందుగా ఒక వ్యక్తి నడిచాడు. అవును కదా, చాలాసార్లు నువ్వు అనుకుంటావు, నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను చేతగాని వ్యక్తిని, ఇంకా నా పని అయిపోయింది, నేను నడవలేను అని అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు అంటున్నాడు ఈరోజు, అలాంటి స్థితిలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా నేను నడవబోతున్నాను, నువ్వు లే, నువ్వు నడువు, నువ్వు ప్రయాణం చేయి, నీకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు, దేవుడే ముందు నడుస్తున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. నీ సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సాతాను ఆటంకాల్లో, రోగాల్లో, ఏ పరిస్థితులైనా సరే దేవుడు నిన్ను ముందు నడిపించగలడు. ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నిన్ను ముందుగా ఆయన నుండి నడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే ముందు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో, నీ కుటుంబంతో, భయపడుతున్నా, అధైర్యపడుతున్నా, కృంగిపోతున్నా నీతో నా దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ముందుగా వెళుతూ ఆయన నీ మార్గాల్ని సరళం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నాయన, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని విన్నారో, వాగ్దానమైన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి కార్యములు, వారి పనులను సమస్తమును సఫలం చేసినందుకు స్తోత్రములు.
యేసు నామములో ఈరోజు ప్రతి వ్యక్తికి ముందు మీరు నడుస్తున్నందుకు వందనాలు. ఈ వాగ్దానాన్ని విని చూసి రిసీవ్ చేసుకున్న ప్రతి వ్యక్తితో మీరు ముందుంటున్నందుకు స్తోత్రములు. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.